చేస్తారు. ఆ మార్గం వారికి ఎలా కనపడుతుంది? మంచిగా కనపడుతుంది కదా. ఇంకా అబద్ధాలు, కుటుంబాల మీద మోసాలు, భార్యకు భర్తకు తెలియకుండా, భర్తకు భార్యకు తెలియకుండా మోసాలు జరుగుతూ ఉంటాయి. ఆ మార్గం వారికి ఎలా కనపడుతుంది? నీతిగా యథార్థంగా కనబడుతుంది. కానీ అది లాస్ట్కి ఫస్ట్ ఏం తెలియదండి. ఫస్ట్ ఏం తెలియదు. అది చాలా రుచిగా, చాలా ఆనందంగా ఉంటుంది. దొంగతనం చేసిన తర్వాత డబ్బులు దోచుకుంటారు కదా ఎవరైనా, దోచుకునే వాళ్ళు. అది ఎలా కనపడుతుందండి వారికి? ఆనందంగా ఉంటుంది. పై అంత డబ్బు వచ్చేసింది. కానీ అది ఊరంటండి వారికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకు దొంగతనమే, కానీ ఎన్నో ఉన్నాయి చెడు మార్గాలు. అవన్నీ వారికి ఎలా కనపడుతుంది అంటే చాలా అందంగా కనపడతా ఉంటాయి. కానీ తుదకు మనకి మెయిన్ కావాల్సిన తుదకు, బాల్య దశ, యవ్వన దశ, ఇవన్నీ బాగానే జరిగిపోతూ ఉంటాయి. లాస్ట్ దశ కావాలి మనకి. మెయిన్ అది మన ఆత్మీయ జీవితానికి కావచ్చు, శరీర సంబంధమైన జీవితానికే కావచ్చు, లాస్ట్ దశ. అవి మరణానికి చేరదీసే మార్గాలుగా ఉంటే మనం సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని అప్పుడు అన్యులకు తెలియదు మరణకరమైన మార్గం ఏదో, జీవం కలిగించే మార్గం ఏదో వారికి తెలియదు. వారిని ఏమి అనడానికి సరిపోవు, వారికి తెలియదు. కాబట్టి తెలుసున్న మనకి ఎన్ని శోధనలు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి కదా. తెలుసున్న మనం ఎంచుకున్న మార్గమే మంచిదా కాదని మనకు తెలుసు. కాబట్టి మన ఆత్మ మనకి ఘోషిస్తూ చెప్తూ ఉంటుంది, నీవు మంచి మార్గంలో నడుస్తూ ఉన్నావు, ముందుకు సాగు అని చెప్తుంది మన ఆత్మ మనకి. లేదు నువ్వు కరెక్ట్ అయిన మార్గంలో ఈ దినము, ఈ సంవత్సరం, ఈ నెల నడవలేదని మన ఆత్మ మనకు చెప్తూ ఉంటుంది. చెప్పినప్పుడు మనం గ్రహించి ఆ మార్గం మంచిదో కాదో తెలుసుకుని, ఒకవేళ నడుస్తూ ఉంటే స్టాప్ చేసేయాలి. నీకు వద్దు, ఆ జీవితానికి నాకు సంబంధం లేదు అని తప్పించుకోవాలి. యోసేపు తప్పించుకున్నట్టుగా. లేదు నేను ఆ మార్గం గుండానే వెళ్తాను, అది నాకు ఆనందకరమైంది, సంతోషకరమైంది అని అంటే ఆ మార్గంలో ఏముందండి? ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణానికి త్రోవ తీస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రశ్న వేయచ్చు ఏమిటి అంటే, బ్రతుకున్నామంటే ఎంతకాలం, ఎంతమంది బ్రతికినా చనిపోతాం కదండి ఏదో ఒక రోజున. మరణం పొందని మనుషుడు ఎవడు అని మీరు ప్రశ్న వేయచ్చు. అయితే ఏ మరణం గురించి? నరకం. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరం పుట్టిన ప్రతి ఒక్కరం చనిపోతామండి, అది కరెక్ట్, అది జరగాల్సిందే. అయితే పరలోకము, నరకము మనకు తెలుసు కదా, ఇవి వాటి గురించి చెప్తూ ఉన్నారనమాట. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణానికి త్రోవ తీస్తుంది. త్రోవ తీయకుండా ఉండాలి అంటే మరణానికి మనం బ్రతుకు ఉండగానే మార్గాన్ని చక్కపెట్టుకోవాలి. ఆ మార్గం మంచిదో కాదో తెలుసుకోవాలి. అది తెలియాలంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాల రూపంలోను, మనం చుట్టూ ఉన్న మనుషులు, మంచిగా ఉన్న వాళ్ళు ఎలా జీవిస్తూ ఉన్నారు, చెడుగా ఉన్నవారు ఎలా జీవిస్తున్నారు తెలిసిపోద్ది. అంటే మనం తెంగురోళ్ళం కాదు కదా కదా పిచ్చివాళ్ళమైతే మనం ఇలా కూర్చోం. జ్ఞానం ఇచ్చాడు దేవుడు, శక్తిని, బలాన్ని ఇచ్చాడు, ఆలోచన ఇచ్చారు, అన్నీ గ్రహించడానికి ఇచ్చారు. కాబట్టి మంచి చెడులు గ్రహింపు కూడా మనకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మన అంశం ఏంటంటే నీతి మరణము నుండి రక్షించును. దేవునికి స్తోత్రం. 10వ అధ్యాయము 2వ వచనంలో 2వ లైన్ అండి. నీతి మరణము నుండి రక్షించును. మన యొక్క వాక్యం అంశం ఏంటంటే నీతి మరణము నుండి రక్షించును. చూడండి, కొంతమంది కొన్ని సందర్భాల్లో మరణానికి దగ్గర అవుతూ ఉంటారు కదా. అది ఏ విషయమైనా, యాక్సిడెంటే కావచ్చు, ఆరోగ్య సమస్యల వల్లే కావచ్చు. ఈ రెండు కాకుండా కుటుంబ ఇబ్బందులు, శోధనలు ఎక్కువైపోతే మరి ఏమనుకుంటారు? చనిపోదాం అనుకుంటారు కదా. చనిపోదామని అనుకుంటారు. ఎక్కువైపోయినాయి అనుకోండి, ఎవ్వరు కుటుంబంలో ఏ ఒక్కరు మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరనుకోండి, మన మాట, మన బాధ చెప్పుకున్న వారు ఒక్కరు కూడా లేరనుకోండి, వారు ఏమనుకుంటారు? చనిపోదాం అనుకుంటారు. అలాగే యాక్సిడెంట్ల నుండి, అనేకమైన ఆరోగ్య సమస్యల నుండి చనిపోదాం అనుకుంటారు. అయితే చూడండి, నీతి అంటండి, మనం ప్రవర్తించే నీతి ప్రవర్తన, యథార్థ ప్రవర్తన, మంచి ప్రవర్తన మరణాన్ని నుండి రక్షిస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గ్రంథం 24వ అధ్యాయము 1
22వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుతున్నాడు. కొందరు ప్రాణమును కూర్చిన ఆశ విడిచినను వారు మరలా బాగుపడుతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు అనుకుంటారా, కొందరికి ఈ సమస్య వచ్చి పడుతుందంటే ప్రాణం కూర్చున్నటువంటి సమస్య. అది ఏ రకంగానైనా ముందు మాట్లాడుకున్నాం. అంటే యాక్సిడెంట్ల రూపంలో కావచ్చు, అనారోగ్య సమస్యలతో కావచ్చు, తర్వాత కుటుంబ సమస్యలు, ఒకరికొకరు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మరణం చాలన్న తాత్పర్యంతో ఉన్న వారి విషయంలో కావచ్చు. ఏ రకంగానైనా వారికి మరణం సంభవించాలనుకున్నప్పుడు చూడండి, కొందరు ప్రాణమును కూర్చి ఆశ విడిచినను వారు మరలా బాగుపడుతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే ఇది కదండి. చాలా మంది వీడు చనిపోతాడా, వీడు ఇంకా బ్రతకడు, ఈ వ్యాధి చేత, ఈ బలహీనత చేత వీడు ఇంకా బ్రతకడు అనుకున్న సమయంలో దేవుడు దర్శించి బ్రతికితే ఏమంటారు, దేవుడు బ్రతికించాడు అంటారు కదా, అనుకుంటారు కదండి. అలాంటి ఎన్ని సాక్ష్యాలు మనం మన జీవితంలో వినలేదు. చాలా మంది చెప్పారు. యాక్సిడెంట్ అయిందనుకోండి, తల బద్దలైపోయింది, లేకపోతే పని చేయట్లేదు అవయవాలేవి, కానీ కొంతకాలానికి, వెంటనే కాదండి, కొంతకాలానికి ఆయన బాగుపడి మందిరంలో వచ్చి కూర్చుంటే బ్రతికాడు, దేవుడు బ్రతికించాడు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ప్రాణమును గురించి ఆశ విడిచినను వారు మరలా బ్రతుకుదురు. దేవునికి స్తోత్రం. నీతి మరణము నుండి రక్షించును అంటే వారి జీవితంలో ఏదో ఒక మంచి నీతి ప్రవర్తన దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారు, వీరు అబద్ధాలు ఆడుతూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, వీరు ఎప్పుడు అయినా సరే దేవుడు వీళ్ళు శిక్షించాడా? మంచి ప్రవర్తన కలిగి ఉన్నా సరే మనలే శిక్షిస్తాడు దేవుడు. ఎంత యథార్థంగా ఉన్న మనకే వస్తుందో శోధన, వీరిని శిక్షించడా దేవుడు? ఇలా మాట్లాడతారు అనుకుంటారు. కానీ వారిలో కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి కదా, ఉంటాయని ఖచ్చితంగా ఉంటాయి. ఏదో దేవుడికి నచ్చింది ఏదో ఉంది అందులో, వారి ప్రవర్తనలో. అందుకని వారు అలా ఉంటారు. మనకెందుకు అభ్యంతరం? దేవునికి స్తోత్రం. వారు మంచివారు కాదని చనిపోవాలని, వారు చెడ్డ ప్రవర్తన గలవారై ఉన్నారని, వారు ఏదో బాధల పాలవ్వాలని మనం కోరుకోకూడదు. అది ఆయన ఇష్టం. అది చూడండి, ఆయన అంటారు, ఒకానొక సమయంలో ఆయన బోధిస్తూ ఉంటారు అనమాట. యేసుక్రీస్తు ప్రభు బోధనలో కొంతమందికి పని పెట్టుకుంటారు ఆయన సమయాలను బట్టి. 12 గంటలకు, ఉదయం 9 గంటలకు, సాయంత్రం 5-6 గంటలకు కూడా పనికి పెట్టుకుంటారు. అందరికీ ఒకే రకమైనటువంటి జీతం అని చెప్పి. అయితే ఉదయాన్నే వచ్చి పని చేస్తూ ఎండనక వాననక చేస్తారు కదండి. ఆయన వచ్చి అంటారు, అయ్యా ఉదయమే వచ్చినటువంటి నాకు ఇంత జీతం ఇచ్చావు, 1 గంట మాత్రమే పని చేసినటువంటి నాకు ఆయనకి ఇంత జీతం ఇచ్చావు అని అడుగుతారు. అడిగితే ఆయన అంటారు, యజమానుని నేను, జీతం ఇచ్చేది నా ఇష్టం, అది నీ ప్లేస్లో నీకు వచ్చినటువంటి జీతం ఆయనకి ఇచ్చానని నీకు కడుపు మంటగా ఉందా అంటారు. అయితే జీతం ఇచ్చేది ఆయన, ప్రతిఫలం ఇచ్చేది ఆయన, ఆశీర్వాదాలు ఇచ్చేది ఆయన. మనంతలో మనం ఎవరికన్నా ఆశీర్వాదం పొందనని చెప్పగలుగుతామేమో తప్ప ఆశీర్వదిస్తామా? నోటి మాటలో మనం ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. మీరు ఆశీర్వదింపబడండి అమ్మ అని చెప్తారు సేవకులు. ఉదాహరణకి ఆయన నోరుగా ఉండి మాట్లాడించేది దేవుడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనలో ఏమీ లేదు. మనం అలాగా చూడండి, కడుపు మంటగా ఉందని నేను చెప్పినట్లుగా మనం అలా మంట పడకూడదు ఎవరి మీద. ఆయన ఇష్టం అది. అయితే చూడండి, తుదకు వారు మంచి ప్రవర్తన గలవారైతే మంచి ఫలం పొందుకుంటారు. చెడ్డ ప్రవర్తన గలవారైన ఆశీర్వదింపబడుతున్నారంటే వారికి ఉంది. ఎందుకు మనకు అంత బాధ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఏ రకంగా కష్టపడుతున్నారు అన్నది కూడా వారికి ఉంది. లాస్ట్లో మనం ఏమంతా బాధపడన అవసరం లేదు. చూడండి, నీతి మరణము నుండి తప్పించును అని వాక్యం సెలవిచ్చినట్లుగా నీతి ప్రవర్తన గలవారు నిజంగా ఏదో ఒక సమయంలో తప్పింపబడతారు. దేవుడు వారికి మార్గం చూపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము ఒకసారి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అలా మరణం నుండి తప్పింపబడినటువంటి వ్యక్తి మనకు తెలుసు. ఆయన 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూసుకుంటే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా
ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణకరమైన రోగం ఆయనకు కలిగింది. ఓకే, ఇప్పుడు హిజ్కియా గారు ఎలాగా ప్రార్థన చేస్తున్నారు? కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒక మాట అన్నారు. ఏమని అన్నారంటే, సత్యంగా నీతిగా నేను ఎలా బ్రతుకని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన బ్రతుకు ఆయనకి తెలుసు కదా. ఇప్పుడు మనం ముందే మాట్లాడుకున్నాం, మనం బ్రతికే బ్రతుకులో నీతి ఎంత ఉందో, యథార్థత ఎంత ఉందో, అబద్ధం ఎంత ఉందో మనకు తెలుసండి. మనం అంత తింగరోళ్ళం కాదు కదా. ఆయన ఏమన్నారు? ఓకే, నాకు వ్యాధి కలిగింది, వచ్చిందని చెప్తూ ఉన్నా కదా. అయితే నీ ముందటి దినాల్లో నేను ఎలా బ్రతుకనో కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభా అంటే ఆయన జీవితంలో సత్యం ఉన్నదని ఆయనకు తెలుసు. నేను కొద్దిపాటి నీతితో నేను జీవించానని ఆయనకు తెలుసు. అందుకే జ్ఞాపకం చేసుకో ప్రభా అని కన్నీటితో అడుగుతూ ఉన్నారు. అడిగినప్పుడు మరి ఆయన 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నారు. ఆయన నీతి బ్రతికించిందా లేదండి ఆయన్ని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రతికించిందండి ఆయన నీతి, ఆయన్ని బ్రతికించింది. 6వ వచనంలో, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చానయ్యా, హ్యాపీగా జీవించు అని అన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూసినట్లయితే మనం దానియేలు గ్రంథం 1 నుంచి తన రాజ్యమంతటి పైన, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టం కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతునుండుండెను గనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రేష్టమైన బుద్ధి కన్నా అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవారంటండి ఎవరు? దానియేలు గారు. దేవునికి స్తోత్రం. అది మనుషుల చేత కాదు నిర్ధారింపబడింది, దేవుని చేతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయం రాజుగారు కూడా తెలుసు. చూడండి, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నుండి ఉండెను. ఈయన్ని ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఇంకా నిలబెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు ఎవరు? రాజుగారు. అయితే ఈ విషయం 120 మంది నిలబెట్టారు కదండి. ఇంకా ఈయనకన్నా వెనక క్రింద వారు ఏమనుకున్నారంటే దానియేలుని ఎలాగైనా సరే ఇరికించాలనుకున్నారు. చాలా మంది కూడా అంతే. ఎవరైనా నీతి యథార్థత కలిగి దేవుని భయము భక్తి కలిగి ఎదురుకు వెళ్తూ ఉంటారు ఆత్మీయ జీవితంలో, వారిని ఏదో రకంగా వెనక్కి లాగాలని చూస్తూ ఉంటారు మనుషులలో ఉన్న శాతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకుంటాం మనుషులందరూ మంచోళ్ళండి, వారిలో క్రియలు జరిగించేది శాతాను కదా. ఇప్పుడు నాశనానికి తీసుకువెళ్ళాలి కొందరినైనా వాడి ఆలోచనలన్నీ తీసుకువెళ్ళాలని కాబట్టి మనుషులలోనే దూరి మనుషులలోనే ఉండి శోధిస్తూ ఉంటాడు. వారిని కాదు, ఎదుటి వారిని, మంచివారిని, యథార్థవంతులను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శోధిస్తూ ఉంటాడు. కాబట్టి చూడండి, వారిలో దూరి ఎలాగైనా సరే ఈ
ఈ దానియేలుని హతమార్చాలనుకున్నారు. కానీ ఈ దానియేలు అసలు ఎంత వీరుడవుతాడో కదా ఆ సందర్భంలో. దేవునికి స్తోత్రం. విజయం ఎవరికి వస్తుందండి? దానియేలుకే కదా, కదండి. చూడండి ఇక్కడ ఎంత హతమార్చాలని వారి పన్నాగాలన్నిటినీ కూడా పన్ని ఏదో ఒక రకంగా ఒక విగ్రహాన్ని అయితే బాగోదని రాజు ఒప్పుకోడని రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నిన్ను తప్ప ఎవరిని సేవించకూడదు, ఏ మనవ చేసినా నీకు మాత్రమే చెప్పాలన్నారు. ఎంత ట్విస్టో చూడండి, ఎంత కుయుక్తో చూడండి వాళ్ళకి. ఏ విగ్రహం అని అయితే బాగోదు, రాజు కూడా చేయించే పరిస్థితి కాదు, మళ్ళీ ఎవరినొకరు సలహా అడుగుతాడు. కాబట్టి ఉదాహరణకి మనంతటా మనల్ని ఎవరైనా పొగిడారనుకోండి, మనకు ఆనందమే కదా కదా. అలాగే ఇప్పుడు రాజు దగ్గరకు వచ్చే స్వయంగా మీకు మాత్రమే విన్నవించాలి, మీకు మాత్రమే చెప్పుకోవాలి, ఏదైనా ప్రార్థన అయినా విన్నపమైనా ఏదైనా మీకు మాత్రమే చెప్పుకోవాలి అని అన్నప్పుడు రాజు ఆనందించి సరే సరే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఎవరిదైనా మనం ఏదైనా చేద్దామన్నానంటే కనుక ఎందుకులే అని అందరేమో బహుశా ఇంకెప్పుడైతే మీకు మాత్రమే విన్నవించాలండి అయ్యా అని అనేసరికి సరే అని మొత్తం శాసనాన్ని రాయించేశారు. అయితే దావీదు ఇది మాత్రం చేయలేడు అని వారికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలిసి చూడండి, ఆయన సింహాల బోన్లో వేయించేద్దాం అనుకున్నారు, వేయించేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రాజుకు కంగారుగా ఉంది. దేవునికి స్తోత్రం. రాజుకు అసలు ఇష్టమే లేదు దానియేలుని సింహాల బోన్లో వేయించడం ఇష్టం లేదు. కానీ శాసనాన్ని మార్చకూడదు. రాజు చేసిన పని మంచి పని చేశారండి. అక్కడ ఒకసారి మన వాక్యం ధ్యానం చేసినట్లయితే 6వ అధ్యాయం 18వ వచనంలో, అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు అంటే రాజుకి ఇష్టం, చాలా ఇష్టం. కాబట్టి ఇంకా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుదామని అనుకున్నారు. అనుకునే లోపే ఇలా చేసేసారు. ఆ కారణాన్ని బట్టి రాజుకి ఏం చేయాలో అర్థం కాక నిద్ర పట్టట్లేదు. సరే నిద్ర పట్టట్లేదు, నాట్య వాయిద్యాలు మానిపించేశారు. ఓకే, కానీ ఉపవాసం ఉన్నారండి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు సహితం ఉపవాసం ఉండి ఇలా చేసింది వారు కుట్ర. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం ఆరాధనలో పాట విన్నాం కదా. చూడండి, అపవాది తంత్రాలు కీడైనా నువ్వు మేలుగా మారుస్తావని వాడు తంత్రం ఏం చేశాడు? దానియేలుని చంపించేయాలని. దాన్ని వీరికి వ్యతిరేకంగా ఎలాగైంది ఇప్పుడు కదండి, వ్యతిరేకమే కదా, అప్పుడు రివర్స్ అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు ఉపవాసం ఉండి ఇలా చేసింది వారి తంత్రం. ఉపవాసం ఉండడం నిజంగా దానియేలు గారు చుట్టూ ఉన్నటువంటి వారు ఉపవాసం ఉండాలి. ఉదాహరణకి అయ్యో చాలా మంచివారు, అతను మంచి విశ్వాసి, నమ్మకస్తుడు అని ఆయన గురించి ఉపవాసం ఉండాలి. కానీ రాజు ఉన్నాడని ఉపవాసం ఎంత శ్రేష్టమైన సమయం అది కదా. ఆ ఉపవాసం దేవుడు ఆలకించారని పోవాలి మనం ఖచ్చితంగా. ఆ రాజు అహష్వేరోషు కుమారుడు అండి ఆయన, దర్యావేషు. దేవునికి స్తోత్రం. అహష్వేరోషు రాజు తెలుసు కదా మనకి, తెలుసు కదా, ఎస్తేర్ రాణి భర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని గురించి, దేవునిలో ఉన్నటువంటి భక్తిని గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి ఆయనకు తెలిసి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. తెలిసి ఉండవచ్చును కాబట్టి తల్లి 3 రోజులు ఉపవాసం ఉన్నది కదండి కదా. ఎస్తేర్ రాణి తన కుటుంబస్తులు, తన జాతి వారందరి కోసం 3 రోజులు ఉపవాసం ఉంది. అయితే ఉపవాస అనుభవం ఈయనకు ఉందేమో బహుశా, అందుకు ఉపవాసం ఉన్నారు. ఈయన ఉపవాసం ఉంటే దానియేలు బ్రతుకుతాడు, దేవుడు బ్రతికిస్తాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం ఉంటే నా తల్లి తన వారందరినీ రక్షించుకున్నది కదా ఆ రోజుల్లో. ఆ దేవునికి నేను కూడా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యాలన్నీ మాన్పించేసి ద్రాక్షారసం కానీ, మద్యం కానీ, తర్వాత ఆహార పదార్థాలు కానీ నేనేమీ తీసుకోకూడదు. ఆయన నమ్మినటువంటి, ఆయన సేవిస్తున్నటువంటి దేవుని కోసం నేను కూడా ఉపవాసం ఉండి ఏదో రకంగా ఆయన్ని రక్షించుకోవాలి. వచ్చాయని ఏమన్నారండి? విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నారు? చనిపోయావా దానియేలు అన్నారా? ఎంత పని చేసావు దానియేలు అని ఏడ్చారా? అసలు
అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షించగలిగాడా? నువ్వు నిత్యము సేవిస్తూ ఉన్నావు కదా దానియేలు. అప్పుడు అన్నాను, రాజా క్షేమంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవండి అన్నమాట. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని కనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నేరము చేయలేదని మీ హృదయంలో ఉంది కదా, మీకు తెలుసు కదా రాజా అన్నారు. రాజు అతి సంతోషభరితుడైపోయాడు. ఆయన చేసిన ఉపవాసం వ్యర్థము కాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు నేను బ్రతికే ఉన్నాను రాజా అని చెప్పిన వెంటనే అతి సంతోషభరితుడైపోయాడు రాజు. ఎస్, నేను చేసినటువంటి ఉపవాసం వ్యర్థం కాలేదు. దావీదు కలిగినటువంటి నీతి వ్యర్థం కాలేదు. నీతి మరణము నుండి రక్షించున మాట వ్యర్థం కాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, సత్యవంతుడు, నీతివంతుడు. కనుకనే మరణం నుండి రక్షింపగలిగాడు. రక్షించాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అంతా రివర్స్ అయింది. ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఏ సింహాల బోన్లో వేయించేద్దామని సలహా ఇచ్చారు, ఆ సింహాల బోన్లోనికి వారు వెళ్ళారు. అసలు పాపం పుణ్యం తెలియనటువంటి బిడ్డలు భార్య కూడా ఆ సింహాలకు నోటిలో అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పాపం చేస్తున్నటువంటి మనము ఏదో రకంగా ఒక జీవితమైన ఏదో కారణాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు. వారికి ఏమీ తెలియదు, ఆ భార్యకు కానీ బిడ్డలకు కానీ ఎటువంటిది తెలియదు వారికి. కానీ వారు కూడా సింహాల బోన్లు వేయబడ్డారు, మరణించారు. చూడండి, ఒకరిని చంపేద్దామన్న ఆలోచన వారి కుటుంబంతో సహా పతనమైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక కుటుంబాన్ని కూల్చాలన్న ఆలోచన కానీ, ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయాలన్న ఆలోచన కానీ, అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా పాడు చేయాలన్న ఆలోచన కానీ తలంపు ఉంటే రాత్రికాల సమయం అంతా మనం తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయో మన మీద నుండి కదా, ఎన్ని దినాలు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఎన్ని గంటల ప్రార్థనలు, ఎన్ని విశ్రాంతి దినాల ప్రార్థనలు ఎన్నో వెళ్ళిపోతూ ఉన్నాయి. మన బ్రతుకు మారకపోతే వ్యర్థమండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన తర్వాత మన కుటుంబానికి, ఎస్, మా అమ్మ చాలా మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి, మా నాన్న గుడ్, చాలా మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి, మంచి మాట్లాడేవారు, మంచి బోధించేవారు, మాకు బోధించి చెప్పి వారు తప్పిపోలేదన్న ఆలోచన మన పిల్లల్లో కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉచిత సలహాలు ఎవరమైనా చెప్తాం, అవి నోటు నుండి వచ్చేవి. దేవునికి స్తోత్రం కదండి. మనం ప్రవర్తించకుండా వారికి చెప్తే ప్రయోజనం ఏముంది కదా. మనం ప్రవర్తించకుండా వారికి చెప్తే ప్రయోజనం ఏముంది? ఉదాహరణకు, ఉదయం లేచి నువ్వు ప్రార్థన చేసుకోమని మా పాపకు చెప్పాను అనుకోండి, నేను చేసుకోలేదనుకో, మా పాప నన్ను ఏం ప్రశ్న వేస్తుంది? నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావమ్మా అని అడుగుతాను. ఒకరోజు ప్రతిరోజు ఆ పుట్టిన మొదలుగా ఇప్పటి వరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఉదయం లేదు, బయటకు వచ్చిన వెంటనే కళ్ళు మూసుకుని నేను ఎక్కడున్నానో వచ్చేది, నేను అప్పుడు ప్రార్థన చేసుకుంటాను. వచ్చేసి నవ్వులు పడమా ప్రార్థన చేసి ఏమంటది, సరే ప్రార్థన చేస్తాను. అయితే ఒకరోజు నాకు ఆలోచన వచ్చింది, మనం చేయడం కాదు తనకు నేర్పించాలనే ఆలోచనతో అమ్మను ప్రార్థన చేయన్నాను. నేను చేయనమ్మంది. సరే నేను కూడా చేయను, ఈరోజు నీకు దెబ్బ తగులుతుంది అని చెప్పాను. దేవునికి స్తోత్రం. అప్పుడు చెప్పాను కానీ నాకు చాలా బాధ వేసింది. ఎందుకనేసాను, మళ్ళీ దెబ్బ తగిలితే మనము బాధపడాలి కదా అని. కానీ తనకు రావాలి, గుర్తింపు రావాలి. ఎస్, నేను ప్రార్థన చేసుకోకపోతే నాకు దెబ్బలు తగులుతాయి. దెబ్బలు ఎందుకు తగులుతాయేమని అంటారేమో, నాకైతే అంతే. మరి నేను ప్రార్థన చేసుకోకుండా హడావిడిగా ఏదైనా ఒక రోజు బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి.
ఇదేనో దాన్ని పొడి చేసుకుంటాను, లేకపోతే ఏదో జరుగుతూ ఉంటుంది, కోసుకోవడం ఏదో జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రార్థన చేసుకోలేదు, బయటకు రాను, వాక్యం చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, అప్పుడే బయటకు వస్తాను. సరే అయిపోయింది. ఆ రోజు వదిలేశాను, నేను నిజంగా దేవునికి వదిలేశాను. ప్రభువా నీవు సరిచేయి, ప్రార్థన చేసుకోవాలన్న భయం రావాలని. అయితే నేను స్కూల్లోకి వెళ్ళిన తర్వాత పడిపోయిందంటండి. దేవునికి స్తోత్రం. వచ్చి ఏమన్నా తెలుసండి, అమ్మని ప్రార్థన చేసుకోలేదు కదా అందుకే దెబ్బతలేసిందంట. దేవునికి స్తోత్రం. అందుకే అమ్మ దెబ్బతలేసింది, నేను ప్రార్థన చేసుకోలేదు, అందుకే నేను చేయమని చెప్పాను, నువ్వు చేయలేదు. నువ్వు చేసుకోవాలి కదా. మన చిన్నప్పటి నుంచి నేను ప్రార్థన చేసుకున్నాను. నాకు 5-6 సంవత్సరాల నుండి తెలుసు ఇంచుమించు నేను ప్రార్థన చేసుకోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు మా అమ్మ ఎందుకో తెలీదు, మా అమ్మ కాదు, ఇది కళ వచ్చిందండి నాకేంటంటే, ఆ కళ ఏంటంటే మా అమ్మగారు పనికి వెళ్తున్నారంట. సరే వచ్చేసిన తర్వాత ఒక కాలం ఉంది. ఆ కాలం పక్కన కొన్ని చెట్లు ఉన్నాయి, కనకాంబరం చెట్లు. అవి పువ్వులు ఉంటాయి కదా, కనకాంబరం పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వుల చెట్లు అనమాట. అవి వెంటనే మొలిచేసాయి. చూడండి, యోన గ్రంథంలో సొర చెట్టు వెంటనే మొలిచేస్తా చూసారా, సేమ్ ఆ కళ్ళు నాకు అలా మొలిచేస్తున్నాయి అనమాట. ఇలా మొలిచేసిన పువ్వులు కాసేసినాయి. అవి భలే పూసేసినాయి అనేసి పక్కన పనిచేసే వాళ్ళందరూ కూడా కాలువ పక్కన ఉడుపు చేయను ఉందనమాట, పని చేస్తున్నామన్నారు అందరూ. భలే మొలిచేసే అని ఆనందించే లోపలోని చెట్టు కింద నుంచి ఒక పాము దిగొచ్చి ఆ మొక్కలన్నింటినీ తినేసింది. దేవునికి స్తోత్రం. తినేసినప్పుడు అది నేను మాత్రమే చూస్తున్నాను, వీరెవ్వరికీ తెలీదు. అంటే కల కదా, మనం అలా తిరుగుతూ ఉంటాం గాల్లో. దేవునికి స్తోత్రం. అప్పుడు తినేస్తే దాన్ని నేనే చూశాను, నేనే గర్దిస్తూ ఉన్నాను, వారు ఎవరికి తెలియదు. వారందరితో నేనే చెప్పేశాను, ఏమని, పాము తినేసింది అని చెప్పాను. చెప్తే నా మనసులో నేను అనుకుంటున్నానంట, నాకు చిన్న వయసు, అప్పుడు పెద్ద వయసు కూడా కాదు, కానీ నేను అనుకుంటున్నానంట అది నన్ను పగబట్టి వస్తుంది. ఎందుకు? దానికోసం నేను అందరికీ చెప్పానని. దేవునికి స్తోత్రం. అప్పుడు సరే అయిపోయింది, ఆ కళ ఇంకా అవ్వలేదు, కానీ అక్కడితో క్లోజ్ అయింది. ఇంటికి వచ్చి పడుకున్నామంట. అయితే అది మా ఇంటి వైపుకే వచ్చిందంట. అది వచ్చిందని నాకు తెలుసంట. దేవునికి స్తోత్రం. కళలు చాలా డిఫరెంట్గా ఉంటాయి కదండి కదా. అది వచ్చిందని నాకు తెలుసు. నేను లేచాను, ఇటువైపే గోడ ఉంటుంది అనమాట, ఇటువైపు నుంచి మెయిన్ డోరు ఇలా తీసుకుని ఇలా వచ్చి చూస్తే ఇది ఇలా వస్తుంది అనమాట, పెద్దది, చాలా పెద్దది. ఆ కళ్ళు ఏమాత్రం భయపడలేదు. నా చేతికి ఒక ఖడ్గం ఇయ్యబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఖడ్గం ఇయ్యబడింది. అప్పుడు మా అమ్మని పిలవలా, నాన్నగారిని పిలవదు, ఎవరిని పిలవలేదు. ఆ ఖడ్గంతో దాన్ని ముక్కల కింద కోసేసాను. నువ్వు వస్తావని నాకు తెలుసు, నువ్వు వచ్చావు, కానీ నా చేతిలో నువ్వు చనిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అంటున్నాను, అది అయిపోయిన తర్వాత మా అమ్మని లేకొట్టి అంటున్నాను అనమాట, రియల్గా కదా, కల్లోనే. ఎందుకమ్మా? దేవుని ప్రార్థన చేసుకుంటే జీతం ఆయనే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వెళ్తున్నాను పనికి? జీతం ఇస్తాడు ఆయన. వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటా అని చెప్తున్నాను. నాకు చాలా చిన్న వయసు అండి, ఇది నిజం, చాలా చిన్న వయసు. నేనంత కూడా కాదు, జ్ఞానవంతురాలుగా కూడా కాదు, వాక్యం చదువుతున్నాను అంతే. చూడండి, సేమ్ అదే పాము రూపంలో ఒకసారి ఏం జరిగిందంటే, నేనంటే యెరూషలేము వెళ్ళానంట. యెరూషలేము వెళ్తే, యెరూషలేము నిజంగా చూడలేదు కానీ కల్లో చూశాను. దేవునికి స్తోత్రం. వెళ్తే అక్కడ ఒక కాలువ ఉంది. ఆ కాలువ రాడు కట్టబడి అనమాట, చాలా నీట్గా అమర్చారు. మనకు లాగా కాదు, చాలా నీట్గా ఉంది. ఆ రోడ్డు కూడా చాలా బాగుంది. పక్కనే ఖర్జూరం చెట్లు ఉన్నాయి. అయితే నేను చెప్తూ ఉన్నాను, ఈయన కూడా వచ్చారు, సగంలో లేరు, అప్పుడు ఉన్నారు. చూసారండి ఎంత బాగా చేశారో, ఈ కట్టుబడివి ఎంత బాగున్నాయో కదా యెరూషలేములోను అని అంటుంటే, అవును ఎంత బాగా కట్టారో చూడు, ఎంత బాగుందో అని అంటున్నాం. అనుకుని ఈ లోపలను ఒక ఖర్జూర చెట్టు ఉంది అంటున్నాను కదా, దాని నిండా కాయలు ఉన్నాయి. కాయలుంటే ఆ కాయల దగ్గరికి కోసుకుందామని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో పట్టుకొచ్చి సడన్గా ఒక అట్టుబడి గెలగెల సంపూర్ణంగా ఉన్నటువంటి గెల ముగ్గు పైన పెట్టారు. అక్కడ పెడితే, అయ్యో ఇప్పుడు ఖర్జూర పళ్ళు కోసుకున్నా, అట్టుబడి తీసుకున్నా నేను అని అనుకుంటున్నాను. అనుకునేసరికి లోపల ఒక స్వరం వినిపించింది. ఏంటంటే, అమ్మ వాటన్నిటినీ పంచిచ్చి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటన్నిటినీ కూడా పంచి ఇచ్చే, అవి నీవి కావన్నారు. ఓకే ప్రభా, ఓకే, నేను ఏమి ఉంచుకున్నాను, మొత్తం అన్నీ కూడా ఒక్కటి కూడా లేకుండా అన్నీ పంచి ఇచ్చేసాను.
ఇచ్చిన తర్వాత కొంచెం నన్ను ఆత్మ ఎదరికి నడిపించింది. అక్కడ ఒక ఎకరం పొలం ఉందంట నాకు. అది దమ్ము చేసేసాం. దమ్ము తెలుసు కదా మీకు, ఊడి పూడ్చే ముందు నీట్గా చేసేసి చెత్త చెదారం ఏమీ లేకుండా ఉంటాయి. అలా చేసేసి ఉంది. నేను తీసుకుని వెళ్ళాను. దాని లోతు, దానికి ఊడి పూడ్చినప్పుడు వెంటనే మొలకు వస్తుందా రాదా, దాని సారం ఎలా ఉందో చూసొద్దామని ఒక పాదం అరకాల పాదం దింపేసరికి బాగుంది. కొంచెం లోతుకెళ్ళాం బాగుంది, కొంచెం లోతుకెళ్ళాం బాగుంది. అక్కడి నుంచి నేను తడిసిపోతున్నాను, నేను రానని వెనక్కి వచ్చేసరి నేను వెళ్తాను అనేసి వెళ్ళాను. వెళ్తే మొక్కల లోతులోకి వెళ్ళేసరికి అబ్బాయి ఎంత బాగుందండి, ఇలా గుచ్చేసరికి ఇలా నాటుకుపోయి వెంటనే మనకి పంట చేతికి వచ్చి ఇలా ఉంది అన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉండేసరికి ఈయన లేరు, చూస్తే ఇంకెవరూ లేరు. ఒక స్వరం వినపడుతుంది. ఏంటో తెలుసా? ఇక్కడ ఎవ్వరూ లేరు, నేను తప్ప, నిన్ను ఏమైనా చేస్తానన్నాడు దుష్టుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెనక తిరిగి చూశానండి, ఒక పసిరి పాము అంటాం కదా, పచ్చగా ఉంటుంది, అది ఉంది. వెనక తిరిగి చూసేసరికి అది చూసి నేను ఎవరు లేరని నేను భయపడాలి కదా, కళ్ళ భయపడం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా చూస్తే పారిపోతాం కదా. అయితే భయపడలేదు, కానీ నాకు తెలుసు నువ్వేనని. ఏమన్నాను? నాకు తెలుసు నువ్వేనని. నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన నాకుండగా నువ్వేమి చేయలేవు నన్ను. ఇలా అన్నానండి, ఇలా ఇలా సేమ్ ఇంతే. ఈ చేతిలో నుండి అగ్ని వెళ్ళిందండి, కాల్ చేసి బూడిదైపోయింది అందులోని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నిజంగా నాకు ఆశ్చర్యం వేసేసింది అనమాట. ప్రభువా, ఇంకా చూడండి ఆనందం, నువ్వున్నావు నా తోడు, నువ్వున్నావు నా తోడని పైకి వచ్చేసాను. అక్కడ 2 ఆటోలు సిద్ధపరిచించారు. సిద్ధపరిచించితే తలకాయ కింద కొంచేసుకుని స్తోత్రం స్తోత్రం చెప్పుకుంటా వెళ్ళేసరికి అక్కడ ఒకడు ఉన్నాడు. నీది ఆటో కాదు, ఇంకో ఆటోలో వెళ్ళి అన్నాడు. 2 ఆటోలు ఉన్నాయి. రకరకాలైనటువంటి మనుషులు ఉన్నారు. నాకు నచ్చలేదు ఆటోలో జనం. అప్పుడు వెనుకున్న ఆటోలో ఉండేసరికి అక్కడ అన్నారు, అమ్మ నీ ఆటో ఇదే ఎక్కాలి నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే మెలకు వచ్చేసిందండి. ప్రభువా, ఇంత కథ ఇచ్చావు కదా, ఇంత కళ ఇచ్చావు, మరి నీ చిత్తం ఏమైందో ప్రభు అనేసి అనుకుంటాను. అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలోకి వచ్చేద్దాం మనం. చూడండి, నీతి మరణము నుండి రక్షించును అన్న వాక్యం హిజ్కియా గ్రంథంలో, రాజుల గ్రంథంలో హిజ్కియా గారి జీవితంలో నెరవేరింది. కృపతో నన్ను నేను చేసినటువంటి మంచి పనులన్నీ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుని 15 సంవత్సరాల ఆయుష్ను ఆయన ఇచ్చారు. చూడండి, దానియేలు గ్రంథంలో చూడండి, రాజు ఉపవాసం ఉన్నారు. తర్వాత దానియేలు గారి యొక్క నీతి తత్వాన్ని బట్టి, యథార్థతను బట్టి కూడా మరణా నుండి రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒకసారి వాక్యం ధ్యానం చేసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8 నుండి 10 వరకు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుతామన్న నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఈ మాట చెప్తూ ఉన్నారు. సహోదరులారా, ఆసియాలో మాకు ఒక శ్రమ తటస్థించింది, అంటే ఒక శ్రమ వచ్చింది. ఆ శ్రమ ఎంతటిది అంటే మా ప్రాణాలతో మేము బ్రతుకుతామన్న ఆశ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అంటున్నారు కదా, అదేదనగా మేము బ్రతుకుతామన్న నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతిమి. దేవునికి స్తోత్రం. ఇక మేము బ్రతుకుతామని ఆశ లేదండి మాకు. కొరింథీ సంగమా, సహోదరులారా, మా శక్తికి మించి వచ్చిన శ్రమ, బ్రతుకుతామని ఇంకా
విశ్వాసులు ఏదో అయిపోయింది అనుకున్నారు. ఎంత విశ్వాసులు అంటే వారు ఎంత ప్రార్థనా పరులు, ఎంత నమ్మకంగా క్రీస్తు పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు, ఎంత శ్రేష్టమైనటువంటి భక్తిని వారు కొనసాగిస్తూ ఉన్నారు కదా. వారంటూ ఉన్నారు, బ్రతుకుదామన్న ఆశ మాలో లేదు. అప్పుడు ఎవరు వచ్చారండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మక ఎంచుకున్నట్లు మరణమగుదమను నిత్యం మా మట్టుకు మాకు కలిగి ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా మట్టుకు మాకు మరణం అవుతామన్న నమ్మకము కలిగింది. మాకు నిరీక్షణ లేదు, కోల్పోయాం. అంతే కదా. కొన్ని సందర్భాల్లో ఎంత కూడా విశ్వాసం ఉంచలేమండి, మనకున్న శ్రమను బట్టి. దేవునికి స్తోత్రం. అంత కోల్పోతాం అంటే కోల్పోతాం. మనకున్న శ్రమ అంత పెద్దది, మనకున్న వ్యాధి అంత పెద్దది, మనకున్నటువంటి అక్కడున్నటువంటి పరిస్థితులు చాలా పెద్దవి, నిరీక్షణ చాలా చిన్నగా కనబడుతుంది. కాబట్టి కొద్దిపాటి నిరీక్షణ కూడా మనం ఉంచలేము. అప్పుడు దేవుడు తప్ప ఎవరు బలపరిచినా ఎవరి మాట వినలేము. దేవునికి స్తోత్రం. ఆయన మాత్రమే బలపరచగలరు. ఆయన బలపరిస్తేనే మనం నమ్మిక ఉంచగలుగుతాం. అలాంటి సందర్భాల్లో కోల్పోయి ఏమైనా చేసుకోవాలనిపిస్తుంది. ఇంకేమైనా వద్దు, నాకు ఇంకా జీవితం వద్దు. ఆ టైంలో ఎవరు గుర్తురారండి కదా. చనిపోదాము అన్న నిర్ణయం తీసుకునేటప్పుడు భర్త కానీ భార్య కానీ బిడ్డలు కానీ ఎవరు గుర్తురారు. ఇంకా ఆ శ్రమే, ఆ శోధనే, ఆ వేదనే, ఆ అవమానమే గుర్తుకొస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన ఎంతో నిరీక్షణ గలవారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏదైనా శోధన వచ్చినప్పుడు మనం ఎవరితో మాట్లాడతాం? సేవకులతో చెప్తాం కదా. అయితే సేవకులకు శోధన వచ్చినప్పుడు ఎవరితో చెప్తారు? మనతో చెప్తారు కదా. మా పలాని శోధనలో ఉన్నాం, ప్రార్థన చేయండి. మన ప్రార్థన దేని నుండి తప్పిస్తూ ఉంది? శోధన నుండి, మరణము నుండి కూడా తప్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమన్నారు కింద? దేవుడు తప్పించారు, తర్వాత మా నిమిత్తమే మీరు చేస్తున్నారు చూసారా ప్రార్థన, దాని వలన కూడా మేము తప్పింపబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాన్నగారి కోసం ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించి ఇంకా సజీవులకు నిలిపారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆయనకు మనం ఏమిచ్చి కూడా రుణం తీర్చలేం. మా నిమిత్తమే దేవునికి ఏమెళ్తూనే కృతజ్ఞతాస్తుతులు. మనకేదైనా మేలు జరిగి లేకపోతే సేవకులకి ఏదైనా మేలు జరిగితే మనం ఏం చెల్లిస్తాం? కృతజ్ఞతాస్తుతులు. సంఘములు ఎవరైనా ఒక శోధనను తప్పింపబడితే సేవకులైన సంఘ విశ్వాసులందరైనా ఏం చెల్లిస్తారు? కృతజ్ఞతాస్తుతులు. అలాగున సంఘము దైవజనులు ఏకమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు విస్తరించులాగున చెల్లిస్తే ఆ సంఘం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే ఆ కృతజ్ఞతాస్తుతి దేవునికి ఇష్టం. ఆయన మన నుండి ఇంకేం కోరుకుంటున్నారండి కదా, అన్నీ ఆయన ఇచ్చినవే కదా. వెండి, బంగారం, వస్త్రాలు, ఆరోగ్యం అన్నీ ఆయన ఇచ్చినవి. ఇంకా ప్రత్యేక రీతిలో మనం ఏదైనా దేవునికి ఇస్తున్నాము అని అంటే ఏమీ లేదు, స్తుతి తప్ప. కృతజ్ఞతాస్తుతి, కృతజ్ఞత బుద్ధి తప్ప వేరే ఏమీ లేదు. వేరే కూడా ఏమీ ఆయన ఆశించట్లేదు మన నుండి. కృతజ్ఞతాస్తుతులు ఆశిస్తూ ఉన్నారు. ఒకవేళ మనం ఏదైనా ఒక పరిస్థితుల్లో నుండి విడిపింపబడ్డామని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే చాలా బాధాకరం అది కదా. బాధాకరమే. మన తల్లిదండ్రులు కష్టపడి మనల్ని పెంచి పోషించి పెద్దవారిని చేశారు. రెక్కలు వచ్చిన తర్వాత నా ఇష్టం, నా స్వాధీనం, నేను కాబట్టి అని అనుకుంటే రేపొద్దున మన పిల్లలు కూడా నా ఇష్టం, నా స్వాధీనం అంటారు. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఎవరి చేత దూషింపబడనక్కర్లేదండి. మన దూషణ మనకే తిరిగి వస్తుంది. ఏ విత్తనం వేస్తామో అదే ఫలం పొందుకుంటాం. ఖచ్చితంగా ఇది నిజం.
దేవుని నమ్మినా నమ్మకపోయినా, దేవుని మాటలు విన్నా వినకపోయినా, ఏ విత్తనం అయితే విత్తుతామో అదే ఫలాన్ని. చూడండి, కృతజ్ఞతాస్తుతులు మీ ద్వారా చెల్లిస్తూ ఉన్నాయి కాబట్టి దేవునికి ఇక ముందుకును మేము తప్పింపబడతామన్న నిరీక్షణ మాకు కలదు అన్నారు పౌలు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నశించుచున్న వారిని వెతకి రక్షించడానికి, మరణమైపోతున్నటువంటి మనలను మరణం నుండి తప్పింపబడడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు కదా. చూడండి, శరీర సంబంధమైనటువంటి ఈ మరణము నుండే కాదు, ఏదో ఒక రోజున, అంటే ఒకసారి మనం తప్పింపబడినా అలాగే తప్పింపబడతామమ్మా మనం అనటానికి లేదు. ఏదో ఒక రోజున ఉంది, సమయం ఉంది, టైం ఉంది, మనం ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన టైం ఉంది, సిద్ధపరిచారు ఆయన. అది ఆనందమే ఎప్పుడు వెళ్ళిపోయినప్పటికీ కూడా. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ చేయవలసి ఉన్నాయి ప్రభా, నా పనులు ఇంకా ఉన్నాయి, నేను అలా చేయాలి ఇలా చేయాలని అనుకుంటే అది మన ఇష్టం కాదు, అది అస్సలు కాదు, అది దైవ నిర్ణయమే. ఎప్పుడంటే అప్పుడు సిద్ధపడే మనస్సు మనకు ఉండాలి. ప్రభువా, ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి, నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావడానికి నన్ను సిద్ధం చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు పిలిచినా సరే అప్పుడు నన్ను రావడానికి నన్ను సిద్ధపరచు. వాటిని ఏమి కూడా నాకు గుర్తు చేయకు ప్రభువా, నన్ను సిద్ధపరచు చాలు అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. భర్త చేస్తే భార్య రక్షింపబడుతుంది, లేకపోతే తల్లిదండ్రులు చేస్తే బిడ్డలు రక్షింపబడతారు. లేదు, ఎవరి రక్షణ వారిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి రక్షణ వారిదేనండి. నా భార్య వస్తుంది కదండి, భార్య భర్తలం కదా, చేయి చేపట్టుకుని జీవితాంతకాలు నడవాలన్నారు కదా పెళ్లిలో. అలా తన చేపట్టుకుని వచ్చేస్తానంటే ఆయన రాను, నో ఎంట్రీ. దేవునికి స్తోత్రం. మా అమ్మ మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను చేపట్టుకుని, అలా మా అమ్మ మా నాన్నతో పాటు మేము చేకుడు పట్టుకుని వస్తాం పరలోక రాజ్యం అంటే లేదు, నో ఎంట్రీ. చూడండి, ఇక్కడ పాస్పోర్ట్ ఉండాలి, చిన్నపిల్లలు రావడానికి వీసా ఉండాలి కదా, తల్లిదండ్రులకు ఉంటే వచ్చేస్తామా? లేదు. అలాగే మా పాపను కూడా ఎంచుకు తెచ్చుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. అలాగే సేమ్ అంతే, ఎవరికి వారిది విశ్వాసము, ఎవరికి వారిది భక్తి, ఎవరికి వారిది మనము, దేవుడు అంతే. మన భార్య భర్తలుగా కుటుంబ సభ్యులుగా ఎంత కలిసి ఉన్నా ఎవరి భక్తి వారిది, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి నమ్మకత్వం వారిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఎంతసేపు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాము, దేవుడికి లెక్కప్పు చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి వారమే చేసి ఎవరికి వారమే వెళ్ళాలి దేవునితో పరలోక రాజ్యం. ఒకరికొకరు సంబంధం ఉండదు. కలిసిమెలిసి భోజనం చేస్తాం, కలిసి డ్రెస్ చేసుకుంటున్నాం, మ్యాచింగ్ వేసుకుంటున్నాం, ఇవేమీ కావు. రక్షణ ప్రత్యేకం, ప్రార్థన ప్రత్యేకం. మనంతటా మనకి కుటుంబ ప్రార్థన కాకుండా మనమంతటా మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత దేవుని సన్నిధిలో గడుపుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనది మన ఆత్మీయ జీవితానికి. చూడండి, ఇక్కడ మరణము, ఈ శరీర సంబంధమైన మరణం ఏదో ఒక రకంలో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. తప్పించబడతాం, తప్పించే సమయం దేవుని కృపా కటాక్షం మన మీద ఉంటే, అయితే ఏదో ఒక సమయంలో మరణిస్తాం. ఈ మరణము ఆత్మ సంబంధమైనటువంటి మరణము లేకుండా మనం కాపాడబడాలి అని అంటే దేవుని నీతిమంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి మరణము నుండి మనం రక్షింపబడాలి అని అంటే నీతిమంతుడైనటువంటి వారి ఎదుట నిర్దోషులంగా మనం కనబడాలి. అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మరణం మనకు రాకుండా దేవుడు రాజ్య వ్యాప్తులుగా ఆయన చేస్తారు. ఎందుకనంటే నశించిపోతున్నటువంటి మన కోసమే ఆయన వచ్చి ఉన్నారు. ఆ మరణం పొందకుండా ఉండాలని ఆయన ఆశ, ఆకాంక్ష, పరిశుద్ధాత్మ నడిపింపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రికి కుమారుడికి ఇష్టమకు పాత్రలుగా ఈ లోకమందే వారి ఎదుట నిలవబెట్టాలని ఎంతో ప్రయాసపడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మన నిమిత్తం. దేవునికి స్తోత్రం. ఎవరి ఎదుటండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మన నిమిత్తం ఎంతో ప్రయాసపడుతున్నారు. వారి ఎదుట నిర్దోషులుగా నిలవబడి తీర్పు పొందకుండా ఆయన స్తుతిస్తూనే ఉండాలని ఆశ కలిగి ఉన్నారు. ఇక్కడే నిర్ణయం తీసుకుని తీర్పు పొందకుండానట్లు నిర్ణయం తీసుకుని ఆత్మ సంబంధమైనటువంటి మరణం పొందకుండా మమ్మల్ని నశించిపోకుండా కాపాడా ప్రభువా. నీ రాకడ పర్యంతరము కూడా కాపాడబడడానికి, నీ రాజ్య వ్యాప్తిలో ఉండడానికి మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి అని ప్రార్థన చేసుకుందాం.
దేవుడి పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాం అందరూ. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహిమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. నీతి మరణము నుండి రక్షించును తప్పించునని వాక్యం సెలవిచ్చినట్లుగా ఉన్న ప్రభా, నీతిమంతులుగా ఉన్నప్పుడు తప్పించబడ్డారు, రక్షింపబడినటువంటి వ్యక్తులను మీ నామం మాకు చూపించారు ప్రభా. అయితే ఈ లోక సంబంధమైనటువంటి మరణం ఎప్పుడైనా మా మీద దాడి చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రభువా, ఆత్మ సంబంధమైనటువంటి మరణం మేము పొందకుండా ఉండాలంటే మీలో ఎక్కువగా కొనసాగాలి, మీతో ఎక్కువ సంబంధం కలిగి ఉండాలన్న ఆలోచనలు మాలో పుట్టించి నీ రాకడ పర్యంతరము కూడా మమ్మల్ని నమ్మకస్తులుగా తయారు చేయండి. మీ రాకడలో ఎత్తబడే గుంపులో క్రీస్తు స్వస్థత సంఘాన్ని ఉంచండి ప్రభువా. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మీ నామ మహిమార్థమై మేము నడవాలి ప్రభువా. మీ నామ మహిమార్థమై మేము మాట్లాడాలి తండ్రి. మీ నామ మహిమార్థమై పాడాలి ప్రభువా. మీ నామ మహిమార్థమై ప్రార్థించాలయ్యా. మీ నామ మహిమార్థమై మేము ప్రవర్తించాలి తండ్రి. మా ప్రవర్తన మీరు కోరుకునే దేవుడు అయ్యా. yes Lord, hallelujah, hallelujah, glory శందలని కృప. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు, వందనములు తండ్రి. మా ప్రవర్తన చూసి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రభా. అది నరకమా పరలోకమా నిత్యరాజ్యం అన్నది నా ప్రభా నీవు నిర్ణయిస్తావు, నీవు నిర్ణయిస్తావు ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. ఇంత భక్తి చేసి నరకానికి వెళ్ళకూడదు. ఎన్ని గంటలు నీతో గడిపి అగ్ని గుండములో మేము కాలిపోకూడదని ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభా గుర్తిరిగి నీవిచ్చే నిత్య రాజ్యానికి హక్కుదారులుగా మమ్మల్ని చేసి సమస్తమైన మహిమ ఘనత ఇప్పుడు పరలోక రాజ్యములో కూడా నీవు మాత్రమే అర్పించుకునమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి.